హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సుభాష్ని బొట్ట. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఏంటంటే ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేద్దాం అనుకుంటాను కానీ వీడియోస్ అయితే ముందుకు తీసుకురాలేకపోతున్నాను. దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే ఈ మధ్య నా ఫోను రిపేర్లు ఏంటంటే వెంటనే అన్నమాట, దెబ్బ మీద దెబ్బ ఇలా తగులుతున్నట్టు ఫోను రిపేర్లు వెంటనే రిపేర్లు వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ అయితే డిస్ప్లే ప్రాబ్లం వస్తే నేను 3 సార్లు రిపేర్ చేయించాను డిస్ప్లేని. సరే, ఇంకా అది బాగుంది, డిస్ప్లే ప్రాబ్లం లేదు అనుకునేసరికి ఇప్పుడైతే టచ్ ప్రాబ్లం వచ్చిందండి ఫోన్కి. మనం ఏంటంటే ఫోన్ మీద హ్యాండ్ టచ్ చేయగానే అది ఒక యాప్లో నుంచి ఇంకొక యాప్లోకి మారిపోవడము, వీడియో తీస్తుండగా ఆ వీడియో కాస్త మళ్ళీ జూమ్ అవ్వడము, లేదంటే వేరే వీడియో ఓపెన్ అవ్వడం ఇలా జరుగుతుంది. అందువల్ల కూడా నేను లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ చేయలేకపోతున్నాను. లైవ్ కూడా ఇలానే, మొన్న లైవ్ చేస్తున్నా కూడా ఇలానే కట్ అయిపోయింది. సడన్గా అది కదిలిపోయి టచ్ బ్యాక్ అవుతూ ఉంటుంది, దానంతా అది బ్యాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల కూడా ఒక రీజన్ అండి వీడియోస్ రాకపోవడానికి. కానీ వాచ్ టైం అయితే చాలా తక్కువ ఉంది. బట్ నా యూట్యూబ్ ఫ్రెండ్ మాత్రం నాకు ఫోన్ చేసి మోటివేషన్ చేసిందనమాట. ఛానల్ పెట్టాం కాబట్టి ఎట్టగొట్టక సక్సెస్ సాధించాలి, వాచ్ టైం పూర్తి చేయాలి కాబట్టి ఎలాగోలాగా ఫోన్ మార్చడమో, లేకపోతే ఆ టైంలోనే ఏదో ఒక లాంగ్ వీడియో ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఆ లాంగ్ వీడియోని పోస్ట్ చేసి ఎలాగోలాగా వాచ్ టైంని త్వరగా ముందుకు తీసుకురా అని చెప్పి తను ఫోన్ చేసి అయితే మంచి 4 మాటలు అయితే చెప్పింది. అందుకని చెప్పి ఇంకా ఇదైతే వారం రోజుల క్రితం నేను ఇంట్లో చేసిన ఒక కూరని నేను వీడియో తీసి పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఒక లాంగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొద్దామని చెప్పి ఇక ఒక రోజైతే పట్టుదలగా ఇంకా ఎడిటింగ్ చేసుకొని కూర్చున్నాను అనమాట. ఇదేంటంటే ఏం లేదు, ఇంట్లో క్యాబేజీ కూర అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. బయట అయితే కర్రీస్ పాయింట్లో క్యాబేజీ ఫ్రై బాగా తీసుకొస్తామన్నమాట. ఇంట్లో తనకి క్యాబేజీ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే క్యాబేజీ పచ్చనపప్పు వేసి వండినా కూడా చాలా బాగా మా అమ్మాయి ఇష్టంగా తింటుందండి. ఏది చేసినా ఇష్టంగానే తింటుంది. తను ఇప్పుడే కాదు, తను 8 months బేబీగా ఉన్న కానించే తన చేతితో తను తినడం తనకి బాగా అలవాటు. ఆ ఏజ్లోనే నేను తినిపించినా కూడా అస్సలు తినేది కాదు. టిఫిన్ చిన్న పునుగులు తీసుకొచ్చి ఒక ప్లేట్లో వేసి పెడితే తన చేతితో 2 వేలతో కూర్చొని తినేది. తనకి ఎంత నచ్చితే అంతవరకు తన చేతితోనే తినేది. ఆ అలవాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకుంది అలవాటు. ఫుడ్ విషయంలో అయితే అస్సలు అల్లరి చేయదు మా పాప. తను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ని చాలా ఇష్టంగా తింటుంది. అది నాకు ప్లస్ అనమాట. చాలామంది ఇప్పుడున్న పిల్లలు అసలు ఫుడ్ తినరు, అస్సలు ఫుడ్ జోలికి వెళ్ళరు. మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తారో నాకు తెలియదు. మా పాప అయితే ఫుడ్ విషయంలో అస్సలు మారం చేయదు. నేను ఏది పెట్టినా ఇష్టంగా తింటుంది, చాలా ఇష్టంగా 2-3 సార్లు తింటుంది. సో నాకు ఆ విషయంలో అయితే మా అబ్బాయి చాలా తక్కువ తినడంలో చాలా వెనకబడి ఉంటాడు. కానీ మా పాప చాలా ఇష్టంగా తింటుంది. హెల్తీగా కూడా ఉంటుంది పాప, యాక్టివ్గా కూడా ఉంటుంది. బాబు మీద పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. యాక్చువల్లీ పాప పెద్దలాగా అనిపిస్తుంది. 1 year గ్యాప్ వల్ల పాపని పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో తన కోసం అని చెప్పి తను చాలా ఇష్టంగా తింటుందని చెప్పి ఇంకా ఈ క్యాబేజీని అయితే ఉడకబెట్టుకున్నాను. దాన్ని కట్ చేయడానికి అయితే మా ఆయన హెల్ప్ చేసి పెట్టాడనమాట. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడని చెప్పి హెల్ప్ చేసి పెట్టాడు. తను ఇంట్లో ఉండి నేను కొంచెం రిక్వెస్ట్గా అడగాలన్నమాట. ఏంటంటే డిమాండ్ చేయకుండా రిక్వెస్ట్గా అడిగితే హెల్ప్ చేస్తాడు. మగవాళ్ళకి కొంచెం ఈగో ఉంటుంది కదా, మనం ఆ టైంలో మనం కూడా ఎక్కువ ఈగోకి పోకుండా కొంచెం రిక్వెస్ట్గా మాట్లాడమంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో క్యాబేజీని ఉడకబెట్టుకున్నాను. పచ్చెనపప్పును కూడా 90% ఉడకబెట్టుకొని ఒక 10% అయితే ఉంచాను. ఎందుకంటే నేను మళ్ళీ వాటర్ పోస్తాను కదా కూరలో అని చెప్పి ఇక 10%ని ఆపి ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు పెట్టేసుకొని క్యాబేజీ పచ్చెనపప్పు అన్నిటిని వేసుకొని కలుపుకున్నాను.
ఇదేంటంటే ఆ రోజు నేనే వీడియో తీసుకున్నాను అనమాట. కాసేపటి వరకు ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీసాను అనమాట వీడియో మొత్తాన్ని. ఇక ఇలా కాదని చెప్పి నా దగ్గర ఒక సెల్ఫీ స్టిక్ ఉంది, దానికైతే ఫోన్ని సెట్ చేసి ఒక సైడ్కి పెట్టి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి కాసేపు వీడియోని అయితే తీసాను ఫ్రెండ్స్. వీడియో తీయడానికి చాలా కష్టపడాలి. మనం యూట్యూబ్లో చాలా లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఓ సింతేనా ఏముంది, ఒక 4 పనులు చేసి ఏదో ఎడిటింగ్ చేసేసి ఏదో వీడియోస్ పెట్టేస్తారు అనుకున్నాం. కానీ ఏదైనా దాన్ని చేస్తే కానీ దానికి ఎంత కష్టపడాలో, ఒక వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి థంబ్నెయిల్ పెట్టి తర్వాత ఎఫెక్ట్స్ పెట్టి ఇక చాలా ఉంటాయండి. వీడియో ఎడిటింగ్ చేసి మనం ఒక వీడియోని మనం ఛానల్లోకి తీసుకొచ్చి దానికి ఒక రూపం తీసుకొచ్చి మన ఛానల్లోకి తీసుకొచ్చామంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. అలాగే చాలామంది కష్టపడుతుంటారు, సక్సెస్ అయ్యారు కూడా. సో వాళ్ళలాగా నేను కూడా ఏదో ఒక రోజు నా ఛానల్లో నేను సక్సెస్ అయ్యి నా ఛానల్ మానిటైజేషన్ పూర్తి చేసుకొని $100 పూర్తి చేసుకొని ఏదో ఒక రోజు ఫస్ట్ శాలరీ అయితే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికోసమే వీడియోస్ ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. బట్ ఎందుకో నేను బయటికి వర్క్కి వెళ్తాను కాబట్టి దానివల్ల ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. కానీ ఈరోజైతే ఈ వీడియో తీసి వారం రోజుల క్రితమైనా కూడా నాకు నా యూట్యూబ్ ఫ్రెండ్ ఫోన్ చేసి చాలా మోటివేషన్గా కొంచెం 4 మాటలు చెప్పేసరికి నాకు కొంచెం ఈరోజైతే వీడియో ఎలా అయినా పూర్తి చేసి దీన్ని తీసుకెళ్ళి దీన్ని పోస్ట్ చేయాలి ఎలాగైనా చెప్పి ఇక టైం కేటాయించుకొని మరి కూర్చున్నాను అనమాట. సో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మగ్గపెట్టుకొని, ఎందుకంటే పచ్చెనపప్పు ముందే ఉడకబెట్టుకున్నానండి, అది కూడా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను, లేదంటే మనకి చప్పగా అనిపిస్తుంది. వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సో ఇదేంటంటే మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ అండి. మా పాపకి చాలా ఇష్టం అనమాట. ఆ రోజు చాలా ఇష్టంగా 2-3 సార్లు అయితే రైస్ తినింది. చపాతీ కూడా చాలా ఇష్టంగా తింటుంది. బట్ అంత టైం లేకనే నేను చపాతీ అయితే చేయలేదు మా పాపకి. సో ఇదండి వీడియో, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మానేయకండి. లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. త్వరలోనే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి ఫ్రెండ్స్. బాయ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ సుభాష్ని బొట్ట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్.